హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతి వ్లాగ్స్. 3 ఏళ్ళ క్రిందట కొన్నానని చెప్పాను కదా చీర. ఈరోజు ఓపెన్ చేశానండి. 3000 పెట్టి ఎప్పుడు కొన్నా నాకు ముడిపడినట్టు అయిపోతూ ఉంది. ఇది ముడి ఎందుకు వేసానంటే ఫస్ట్ లేయర్ చెక్కుకుంటాం కదా, అది జారిపోతుంది చాలామందికి. అందుకని నేను జారిపోయే చీరలన్నింటికి అలా చెక్కుకుంటా రెడీ అయ్యేది చూపిస్తున్నా. ఏంటంటే సెరం పూసుకుంటానండి నేను, అంతే. ఇంకా ఎక్కువ బ్యూటీ పార్లర్కి ఏమి వెళ్ళనక్కర్లేదండి. మీ స్కిన్ టోన్కు నచ్చిన సెరం పూసుకోండి, ఆ తర్వాత ఫేస్ క్రీమ్ పూసుకోండి, ఆ తర్వాత సన్ స్క్రీన్ పూసుకోండి, ఆ తర్వాత పౌడర్ పూసుకోండి. ఇంకా వీలైతే ఇట్లాగా బూస్టర్, ఇదేంటంటే మనకు మీరు వీడియోలో చూసారు కదా, మంచి బ్రైట్ లుక్ ఇస్తుంది, గ్లో ఇస్తుంది. ఫేషియల్ బ్లీచింగ్ ఒకే ఒక డ్రాప్, కాస్ట్లీ ఓరిఫ్లేమ్ది అది. ఇది డాటన్కి, ఇది సన్ స్క్రీన్. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా, బయటకు వెళ్తే కంపల్సరీ చేతులకు ఫేస్కు సన్ స్క్రీన్ చేసుకుంటా. నా చేతులు చూడండి, నేను చేతులు అంటే ఉంగరం, అదే అరచేతులు వెనకల భాగము నేను ఫేస్ ప్యాక్ వేసుకున్నాను ముందు రోజు కూడా. ఎందుకంటే కొంచెము బ్లాక్గా ఉంది. ఎప్పుడు నేను మోడీ కేర్ది ఫేస్ ప్యాక్ వేసుకుంటా కదా, అది వేసుకున్నాను అనమాట. ఎప్పుడైనా ఇట్లా సెల్ఫీలో తీసినప్పుడు నా వేళ్ళు అంత గలీజ్గా కనిపిస్తాయి. ఇప్పుడు బాగుందని చెప్తున్నా. ఇందాక ఐ డ్రాప్స్ వేసుకున్నాం, మాకు స్ట్రెస్ అయినాను అన్నాను కదా, చిన్నదానికి డాక్టర్ ఇచ్చారు ఇట్లా అవుతుంది అప్పుడప్పుడు దానికి. ఆ ఐ డ్రాప్స్ వేసుకోవాలి. 3 డేస్గా కన్ను ఎర్రగా అయిపోయింది. పిల్లలు ఇంక ఈ డ్రాప్స్ వేసుకో, తగ్గకుంటే మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకుందాం డాక్టర్ దగ్గర అని. అంతే చూడండి, అవే పూసుకున్న లిప్స్టిక్ అంతే. ఇక కాజల్ కూడా పెట్టుకోలే, ఐబ్రోస్ కూడా చేసుకోలేదు. మ్యారేజ్ డే రోజు ఒక వీక్ బిఫోర్ ఇది డై పెట్టుకున్నాను. సింపుల్గా నేను కొన్ని ఆన్లైన్ జ్యువెలరీ వేసుకున్నాను, ఇంతే. మీకు నేను ఎక్కువ మేకప్ చేసుకుంటాను అనిపిస్తుందేమో అని చూపిస్తున్నా. నేనేమీ సెలబ్రిటీ కాదు. ఇలా నేను నా వీడియోస్ తీసుకొని ఎప్పుడైనా మళ్ళీ ఒక 2-3 ఏళ్ళ తర్వాత చూసుకుంటే ఎంత యంగ్గా ఉన్నామని అనిపిస్తుందండి. మన పోయిన యంగ్ అనేది అంటే గడిచిన యంగ్, యవ్వనము అనుకోండి, యంగ్ అనుకోండి, పెళ్లి ఫోటోలు ఇవన్నీ చూసుకుంటాం కదా, అలా ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ బర్త్డేలకు, మ్యారేజ్ డేలకు, కొత్త చీర కట్టుకున్నప్పుడు ఒక ఫోటో కానీ ఒక 10 సెకండ్స్ వీడియో కానీ తీసుకోండి. మీరు అప్పటికి ఇప్పటికి ఎంత చేంజ్ ఉన్నారని. మన ఫొటోసే మనకు గడిచిన రోజులను గుర్తు చేస్తుందండి. అందుకు నాకు చిన్నప్పటి నుండి ఇష్టం. అందుకే భగవంతుడు నన్ను యూట్యూబ్లో ఉంచాడు. ఇంకా మా చిన్నదాన్ని అడిగి ఫుల్ వీడియో తీయవే అంటే తీసింది. మళ్ళీ బయటికి వెళ్ళాక మా ఆయన ఒక్కోసారి కెమెరా ఆన్ కూడా చేయడు. అక్కడ కూడా నేను గుడికి వెళ్ళినప్పుడు హుండీలో 1000 రూపాయలు వెంకటేశ్వర స్వామికి వేయాలన్నాను కదా, నాకు వీడియో తీయండి అంటే వీడియో తీశాడు, కానీ అందులో కూడా మాకు రాలేదు. అలా ఇంకా బయటికి వెళ్ళినానా చెప్పాను కదా, గుడికి వెళ్ళాము. అక్కడే గుళ్ళో మాకు దేవుడి మేము కోరుకోకున్న చాలా మా జీవితాల్లో లభిస్తాయండి. ఏంటనేది చెప్తాము. నా చేతికి కంకణం చూశారు కదా, అక్కడ పూజారి మా ఆయనకు కొంచెం క్లోజ్ అయ్యారు. మేము సంవత్సరానికి ఒక్కసారే వెళ్తాం, అయినా ఎక్కడికి వెళ్ళినా అందరు క్లోజ్ అవుతారు. ఇదిగోండి చేయి చూపిస్తున్నాను, నేను ఫేస్ ప్యాక్ వేసుకున్న అరచేతులకు కూడా అనేసి. మీరు కూడా ఎప్పుడన్నా వేసుకోండి. వేళ్ళు అన్నీ నీట్గా ఉంటాయి. బ్లీచింగ్, ఫేషియల్స్ ఏం అక్కర్లేదు. చక్కగా ఫేస్ ప్యాక్లు వేసుకోండి, సెర్రం ప్యాక్లు వేసుకోండి చాలు. ఎందుకంటే బ్యూటీ పార్లర్కు ప్రతి నెల 500 మినిమం అవుతుంది. దేనికో దానికి పోతారు అందరూ. ఐబ్రోస్కి పోతే పర్లేదు, హెన్నా డై పెట్టించుకొని కానీ పోతారు. ఫేషియల్, బ్లీచింగ్ అవన్నీ తగ్గించి ఇలా ఇంట్లోనే మనమే చేసుకోవచ్చు. గుడికి వచ్చేసినాము. అక్కడ ఏమైందంటే టిఫిన్ తినకుండా పోయినాం. పూజారి ఏం చెప్పారంటే ఇక్కడ అన్నదానం జరుగుతుంది, మేము సంవత్సరంన్నర నుండి మొదలు పెట్టాము. ఎవరైనా డొనేట్ చేస్తారు కదా టీటీడీకి, అంటే వాళ్ళను మేము ఇట్లా అన్నదానానికి డొనేట్ చేయండి అని చెప్పటం వల్ల అదొక సపరేట్గా అందరూ అన్నదానం చేస్తున్నారంట. పర్ డేకి సాటర్డే సండే వచ్చిన భక్తులు ఎక్కడికి వెళ్తారని చెప్పి వాళ్ళు ఇలా పెట్టారంట భోజనం దర్శనానికి వచ్చిన వాళ్ళకు. అందుకనేసి ఎంత అవుతుంది అని అడిగితే 30,000 అంట డొనేట్ చేస్తుంటారంట. ఎవ్రీ సాటర్డే సండే టీటీడీలో ఢిల్లీలో అన్నదానం జరుగుతుంది. మీకు తెలిసిన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్ఫామ్ చేయండి. రెగ్యులర్గా పోయినారా పోలేదా అది తెలీదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంతా రెగ్యులర్గా పోరు, ఆ చుట్టుపక్కల వాళ్ళు పోతారని నేను అనుకుంటున్నా. దూరం ఉంటారు. ఢిల్లీ అంటే ఢిల్లీలోనే ఉండరండి, ఎక్కడెక్కడో ఉంటారు. అందుకని చెప్తున్నా, మేము ఇయర్లీ వన్సే వెళ్తాము. ఏదో ఒక రీజన్ అటు వెళ్తున్నప్పుడు ఏదో ఒక రకంగా. ఇంకా అక్కడ మాకు హారతికి స్పెషల్గా ఆ పూజారి వల్ల లోపలికి పిలిచారు. కూర్చున్నామండి. 12 గంటలకు హారతి టైంకు కూర్చొని హుండీలోగా డబ్బులు ఎన్నికపోతే మా ఆయన వీడియో తీయలేదు. అది దేవుడి సంకల్పం అనుకుంటే సరదాగా
అట్లా వేస్తున్నట్టు ఎవరు లేరు కదా అని బాజా భదంత్రిలు వాళ్ళే ఉండిందండి. అసలు హారతి మాకు స్పెషల్ హారతి, నైవేద్యం హారతి. మా ఆయన పూలమాల తెచ్చారు. ఇంకా ఇంట్లో ఒక 3 జతలు బట్టలు ఉండే, పంచా ప్యాంటు షర్ట్లు అన్నీ అక్కడ పూజారులకు ఇచ్చామండి తెచ్చి. ఒక్కొక్కరికి ఒకటి ఇచ్చారు మా ఆయన. ఇంకా ఇంతేనండి, ఆడ భోంచేసి వెళ్ళండి అమ్మ అని చెప్తే సరే అని భోంచేసాం. కంకణాలు ఇచ్చారండి, తిరుపతి నుండి వచ్చినాయనేసి మాకు ఒక 4 కంకణాలు ఇచ్చాడు. అవి కట్టుకున్నాం. మేమేమన్నా కళ్యాణమా చేయించామనుకుంటారేమో అని. ఇవన్నీ చూడండి ఎంత అదృష్టమో. ఆ రోజు మేము బయట ఫుడ్ తిందాం అనుకుంటే తినకుండా చాలా బాగుండే పాయసము, సాంబారు, అన్నము, టమాటా చట్నీ, పెరుగు. అందరూ వచ్చి తినిపోతారంట రోజు. అదే ఎవ్రీడే 200 మెంబర్స్. ఎప్పుడైనా డొనేట్ చేయొచ్చు ఇట్లాగా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. మా ఆయనతోన్న ఏం జరుగుతుంటుందండి, ఎవ్రీ సాటర్డే సండే కలెక్షన్ అవుతుంది అంటే ఉంటారు. ఇంట్లో ఫంక్షన్ ఉందని, పార్సాల చేసుకున్నాం, పిల్ల పుట్టినారని, అలా పెళ్ళి అని ఇట్లా చెప్పటం వల్ల డొనేట్ చేస్తారు. వీక్లీ 2 టైమ్సే కదా పెట్టేది అని అన్నారు. సో మేము కూడా అనుకున్నామండి, మాకున్న సమస్యలన్నీ తీరిపోయాక తప్పకుండా మేము కూడా ఒకరోజు భోజనానికి ఇక్కడ ఇద్దామని అనుకొని వచ్చినాను. ఇంకా ఏంటంటే పూజారి మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయండి, మీ ఇంటికి వచ్చినట్టు ఉంటుంది, నేను చూసినట్టు ఉంటాను అని అన్నారు. మా ఆయన వెంటనే ఓకే ఓకే అన్నారు. నేను అన్నాను మా పెద్ద పాపని అడిగి వాళ్ళకి ఎప్పుడు కుదురుతుందో కనుక్కొని వచ్చి చెప్తానన్నా. సో ఏంటంటే ఎంత అవుతుందంటే ఆయన 10,000 అడిగారు. నాకు 10,000 ఇస్తే సరిపోతుంది అని. సో నేను ఒకటే అనుకున్నా, సత్యనారాయణ స్వామిని కోరిన కోరికలు నెరవేరితే వ్రతం చేస్తారా, నా కథలోనే చెప్తారు కదా. అందుకని ఈసారి మా పాపకు చెప్పినా మనం చేద్దాము, మన సమస్యలు తీరినాక చేద్దాము. ఇప్పుడు బాధతో 10,000 ఆయనకు దక్షిణగా ఇచ్చి మనం పూజ చేయించుకుంటే మనకు ఆనందం ఉండదన్న. మాకు ఇచ్చారండి ఆయన. పిల్లలకు ప్రసాదం తీసుకెళ్ళమని మా పిల్లలు ఎంజాయ్ చేశారు. గుడి ప్రసాదం అంటే మా పిల్లలకు చాలా చాలా ఇష్టం అండి, నిజంగా చాలా ఇష్టం. పెద్ద పాప రాగిగూడ కాడ కూడా మేము శనివారం నేను మా ఆయన ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తెస్తాం పులియోగరే. ఇంకా క్యాలెండర్ ఇచ్చారు. ఇవన్నీ అనుకోకుండా అలా మా లైఫ్లో జరిగిపోయినాయి. సో పూజారికి చెప్పమని చెప్పిన మా ఆయనకు, లేదు మా సమస్యలు తీరినాక మేము వ్రతం చేసుకుంటాము అనేసి. ఎందుకంటే సత్యనారాయణ స్వామి కథలోనే ఉంది ఈ కాన్సెప్ట్. మాకు కోరిక నెరవేరితే మేము ఇట్లా వ్రతం చేస్తామంటారా. చూద్దాం, మేమున్న చాలా సమస్యల్లో ఉన్నాం. ఆ సమస్యల్లో కొన్ని తీరిపోయినా చేసుకుందాము అని అనుకున్నాం. మీరేమనుకుంటున్నారు చెప్పండి, నేను అన్నది కరెక్టేనా? ఇప్పుడున్న నేను సిచ్యువేషన్లో పూజారికి దక్షిణ 10,000 ఇచ్చి ఇంకో 5,000 వ్రతానికి ఖర్చు అవుతుంది, 15,000 అవుతుంది. నా పరిస్థితి వేరు ఇప్పుడు. సో అందుకని దాన్ని అలా కన్వర్ట్ చేసుకున్నాం. ఆయన అన్నారు మీ నోటి నుండి వచ్చింది స్వామి చేద్దామన్నారు. దాన్ని నేను ఇలా మార్చాను అన్నమాట. మా పాప కూడా అనింది అంతే, కోరుకోవాలి. ఈ మధ్య దేవుణ్ణి కోరుకుంటేనే కోరికలు. నేనేమనుకున్నానంటే అండి, దేవుడు ఆయన నోటి నుండి చెప్పించాడు నువ్వు వ్రతం చెయ్యాలి చేస్తేనే అని. దాన్ని నేను ఇలా మార్చుకున్నాను. ముందు చేయకుండా వెంకటేశ్వర స్వామి కోరికలు తీర్చేటాయని అంటారు కదా. సో చూద్దాం, నేను తప్పకుండా చేస్తానని చెప్పినాము. బట్ ఏంటంటే మా సమస్యలు ఏమాత్రం తీరినా, 50% తీరినా కానీ చేయాలని. ఇంకా సాయంత్రం సింపుల్గా మేము ఇంటి దగ్గర హోటల్ వెళ్ళామండి అంతే. ఆ చీర వచ్చేసి ఫాల్ కుట్టడం చూశారు కదా, హైదరాబాద్లో నా ఫ్రెండ్ దగ్గర కొనుక్కొని వచ్చాను. 600. తను బిజినెస్ చేస్తూ ఉంటే యాక్చువల్గా తను వైట్ శారీ నేను సెలెక్ట్ చేస్తే నాకు గిఫ్ట్కి ఇస్తే నేను అన్నాను అది వద్దు, అది నేను కొనుక్కుంటే ఇది గిఫ్ట్కి ఇవ్వు, వైట్ శారీ ఇవ్వకూడదని. యాక్చువల్గా టపర్వేర్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు గుర్తుందో లేదో గీత అని తను ఇచ్చినదండి. నాకు ఇష్టమైన వాళ్ళు ఇచ్చినవి ఏవైనా కట్టుకుంటానండి. సో 3 కర్రీలు ఆ క్వాంటిటీ కూడా తినలేకపోయినామండి. హోటల్ వెళ్తే అంతే, ఒక మసాలా పాపడ్ తీసుకున్నా నేను, మా పిల్లలేమో టమాటా సూప్ తీసుకున్నారు స్టార్టర్. ఇంత కర్రీస్ తినలేక మళ్ళీ ఇంటికి తెచ్చుకున్నాము. ఎందుకో భలే హెవీ అనిపిస్తాయండి హోటల్ ఫుడ్. ఎంతో ఆశతో పోతాం కానీ తినాలని క్వాంటిటీ మాత్రం కొంచెం కూడా తినలేకపోతాం. మీరు కూడా అంతేనా? బాయ్, సీ యూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.